ఓకే. అందులో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో ఫండమెంటల్స్, ఫండమెంటల్స్‌లో సబ్ టాపిక్స్, ఐడెంటిఫైయర్స్, రిజర్వ్డ్ వర్డ్స్, డేటా టైప్స్, లిటరల్స్, అరేస్, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, మెథడ్స్, వేరాక్స్ మెథడ్స్, మెయిన్ మెథడ్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, జావా కోడింగ్ స్టాండర్డ్స్. సో ఇవన్నీ టాపిక్ నేమ్స్. సో ఫ్లో కంట్రోలర్స్ మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి మనకు. సో ఇవన్నీ కూడా మీకు కోర్స్ కంటెంట్ ఇదంతా కూడా. మనం ఫ్లో కంట్రోలర్స్ ఫండమెంటల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లో కంట్రోల్స్ తర్వాత స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అండ్ ప్యాకేజెస్, ఊప్స్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్, తర్వాత మల్టీ థ్రెడింగ్, తర్వాత సో మనం ఐఓ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్ కానీ లేకపోతే పీడిఎఫ్ ఫైల్స్ కానీ వాటిని ఎలా రీడ్ చేయాలి ఏంటనే దాని గురించి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాటి మీద ప్రాక్టీస్ సెషన్స్ నడుస్తాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు అడ్వాన్స్ జావా వచ్చేసి నార్మల్గా మీకు హెచ్టిఎంఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి సైమల్టేనియస్గా రెండు ఉంటాయి. ఈ వీక్లో మాత్రం ఓన్లీ ఫస్ట్ జావా మాత్రమే ఉంటుంది, కోర్ జావా మాత్రమే ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు ఈరోజు డిసైడ్ చేస్తారు ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఒకటి, మార్నింగ్ బ్యాచ్ ఒకటి. సో దాన్ని బట్టి మీకు ఎప్పుడు కనెక్ట్ అవ్వాలని నేను మెసేజ్ సెండ్ చేస్తాను, అప్పుడు ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం ఈరోజు వచ్చేసి జావా ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు వీటి వల్ల జావా అనేది ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఓకే. అసలు మనం జావా అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ జావా? జావా అంటే ఏంటి? సో ఫస్ట్ మీరు జావా అనేది ఏంటి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఎప్పుడైతే జావా ఈజ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దీంట్లో దీన్ని యూజ్ చేసి జావాని యూజ్ చేసి మనం ఒక పర్టికులర్ కోడ్ రాసి మనం ఏదర్ 100 అప్లికేషన్స్ కానీ లేకపోతే వెబ్ అప్లికేషన్స్ కానీ లేకపోతే ఐఓఎస్ అప్లికేషన్స్ కానీ మనం కోడ్ అనేది రాయొచ్చు. సో జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ప్రింట్ ఎండ్, ఇట్ ఈస్ అన్ ప్రోగ్రామింగ్ బ్యాక్ ఎండ్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ వన్. ఓకే. ఈ జావాను ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే, సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు 1995లో ఈ జావా అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఓకే. దీన్ని డెవలప్ చేసింది వచ్చేసి జేమ్స్ గోస్లింగ్ అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్. ఈ టీంకి నేమ్ వచ్చేసి గ్రీన్ టాక్ అని పిలిచేవాళ్ళు స్టార్టింగ్లో. ఓకే. జావా అనేది మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మీరు ఎప్పుడైతే C++ కానీ సి కానీ తీసుకుంటే సిలో మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండదు. సో దానికి అడ్వాన్స్డ్గానే వచ్చింది C++. దానికి సిమిలర్గానే మనకు అడ్వాన్స్డ్ ఇంకా దీంట్లో సింప్లిఫై చేస్తూ C++లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేస్తూ మనకు జావా అనేది స్టార్ట్ చేశారు. ఓకే. దీన్ని మనం ఎక్కడి నుంచైనా డైరెక్ట్గా మనం గూగుల్లో ఓపెన్ చేసి లేకపోతే యాహూ ఓపెన్ చేసి ఏ సెర్చ్ ఇంజిన్ నుంచైనా డైరెక్ట్గా మనం రన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఎక్కడి నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అన్ని ప్లాట్ఫామ్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. విండోస్ ఉంది, లైనెక్స్ ఉంది, ఉబాంటు ఉంది, మాక్ ఉంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఏమున్నా కానీ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకు జావా అనేది వర్క్ అవుతుంది. ఓకే. దీన్ని మనం తీసుకోవడానికి మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో దీన్ని ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న గ్రీన్ టాక్ వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేసిన దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఒరాకిల్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే. దీంట్లో మ్యాక్సిమం 3 బిలియన్ డివైజెస్లో మనం ఇప్పుడు ప్రజెంట్ జావా అనేది రన్ అవుతుంది. దీన్ని ప్రజెంట్ మనకు హ్యాండిల్ చేస్తుంది, దీన్ని మెయింటైన్ చేస్తుంది జావాని ఒరాకిల్ కంపెనీ. ఓకే. సో మనకు హిస్టరీ ఆఫ్ జావా, మీకు ఇది అర్థమైంది కదా అందరికీ ఏమేమి ఉంటాయి? అసలు ఫస్ట్ జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ క్వశ్చన్, అసలు జావా అనేది ఏంటి? వాట్ ఈస్ అన్ జావా? జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని ఫస్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారు? సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు 1995లో. ఓకే. 1995లో దీని ఫస్ట్ వర్షన్ 1.0 వర్షన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇది ఒక దీన్ని డెవలప్ చేసిన వాళ్ళ టీం వచ్చేసి జేమ్స్ కోలింగ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. సో దానికి ఆ టీం యొక్క నేమ్ గ్రీన్ టాక్ అనేవాళ్ళు. సో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసిందేమో సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు, కానీ ప్రజెంట్ దీన్ని రన్ చేస్తున్నది ఒరాకిల్ వాళ్ళు. దీన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ ఓకే, దీన్ని ప్రజెంట్ మనము 3 బిలియన్స్ ఆఫ్ డివైజెస్లో వీటిని యూజ్ చేస్తున్నాం.
ఓకే. నెక్స్ట్ మనకు ఏమేం వర్షన్స్ ఉన్నాయి, హిస్టరీ ఆఫ్ జావా. ఏమేం వర్షన్స్ ఉన్నాయి, సో మనకు ఫస్ట్ స్టార్టింగ్ వర్షన్ జేడీకే ఆల్ఫా అండ్ బీటా వర్షన్ 1995లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వర్షన్ మనకు 15, అది ఇప్పుడు సెప్టెంబర్ 15 2020లో రిలీజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది జావా స్టాండర్డ్ ఎడిషన్లో 14th వర్షన్. ఓకే. ఒకసారి ఈ వర్షన్స్ అని ఒకసారి అందరూ రీడ్ చేయండి. రీడ్ చేయమంటే స్పీకర్ ఏమో ఆన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఒకసారి రీడ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ వర్షన్ వచ్చేసి 1995లో. ఈ వర్షన్స్ వీటి గురించి ఎందుకు డిఫరెన్స్, ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, సో వాటన్నిటిని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ వర్షన్, ఫస్ట్ వర్షన్ వచ్చేసి 1995లో స్టార్ట్ అయింది. లేటెస్ట్ వర్షన్ 14, అది March 17 2020లో రిలీజ్ చేశారు. సెప్టెంబర్లో 15th వర్షన్ కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. అసలు మనం జావాని ఎందుకు యూజ్ చేయాలి? ఇంతకుముందు జావా అంటే ఏంటో తెలుసుకున్నారు. దాని యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకున్నారు. అంటే ఏమేమి వర్షన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అసలు ఇప్పుడు జావాని ఎందుకు యూజ్ చేయాలి? ఏ పర్పస్ మీద మనం జావా అనే దాన్ని యూజ్ చేసుకోవాలి? మనకు చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. అయినా మనం జావాని ఎందుకు యూజ్ చేస్తున్నాం అని అంటే, ఆల్రెడీ మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. జావా వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే ఇక్కడ ఏం లేదు. మనకు ఏవైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో, విండోస్ కానీ, మాక్ కానీ, లైనెక్స్ కానీ, పిఐ కానీ, సో అలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంటుంది. సో వాటన్నిటిలో మనకు ఎక్కడైనా కానీ ఇది వర్క్ అవుతుంది. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ప్లాట్ఫామ్తో దీనికి సంబంధం లేదు. ఒకసారి మనం రాసుకుంటే ఎక్కడైనా కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఒక వరల్డ్లోనే జావా అనే టెక్నాలజీస్ మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి చాలా మొబైల్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఆర్ ఐఓఎస్ అప్లికేషన్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కూడా మనం వీటిని యూజ్ చేసి డెవలప్ చేస్తున్నాం. ఓకే. దీన్ని నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మనకు సోర్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. సింపుల్‌గా కూడా మనం అప్లై చేసే విధానం కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరెప్పుడు దాన్ని పర్టిక్యులర్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నప్పుడు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు దీన్ని. ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అంటే ఏంటి? మనకు డైరెక్ట్‌గా మనం ఎక్కడి నుంచైనా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ గూగుల్‌లో మనం జావా డౌన్‌లోడ్ ఆర్ జేడీకే డౌన్‌లోడ్ అని టైప్ చేసి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని ఈఎక్స్‌ఈ ఫైల్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏదర్ జిప్ ఫైల్ కానీ, ఎక్స్ ఫైల్ కానీ తీసుకొని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఓపెన్ సోర్స్, దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మనకు కావాల్సిందేంటి మెయిన్? సెక్యూరిటీ. సో ఆ సెక్యూరిటీ కూడా ఈ జావా అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఫాస్ట్‌గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అంటే మన అప్లికేషన్స్ అన్నీ కూడా స్పీడ్‌గా ఉండాలంటే కూడా మనం జావాని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్. ఓకే. ఇది అన్నిటికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ ఎంతమంది రాసినా దీనికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ప్లస్ వేరే వేరే టెక్నాలజీస్‌తోని కూడా ఈజీగా ఇంటరాక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో ఆల్రెడీ మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. జావా అనేది కూడా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. దీంట్లో మనకు అన్నీ కూడా క్లియర్‌గా కోడ్‌ని రీయూజబుల్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో మనకు ఓప్స్ కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు కోడ్ రీయూజబిలిటీ కూడా ఉంటుంది. వాటి గురించి మీకు నెక్స్ట్ తెలుస్తుంది. ఇప్పుడు జస్ట్ ఏంటి, ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి మాత్రమే మీరు నేర్చుకుంటున్నారు. సో మీరు ఎప్పుడైతే సి ప్లస్ ప్లస్ని కంపేర్ చేస్తున్నారో అప్పుడు మనకు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రెక్టిఫై చేస్తూ మనకు జావా అనేది వచ్చింది. దీంట్లో అసలు మీకు ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్‌తో చాట్ చేయాలనుకున్నారు. లేకపోతే మనం ఇప్పుడు కమ్యూనికేట్ అవుతున్నాం. సో మన క్లాసెస్ చెప్పుకోవడానికి మీట్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం. సేమ్ అలానే మనం ఒక జావాకి సంబంధించిన అప్లికేషన్ కానీ, జావాకి సంబంధించిన ఒక సింపుల్ ప్రోగ్రామ్ కానీ మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే మనకు జేడీకే అనేది అవసరం. ఓకే. ఈ జేడీకే త్రూనే మనకు ఫస్ట్ మనం ఒక జావాకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ రాసి మనం కంపైల్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలనంటే కంపల్సరీ మనకు జేడీకే అనేది అవసరం. ఓకే. జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ కిట్.
ఇందులోనే జేఆర్ఈ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీరు వన్స్ జేడీకే డౌన్లోడ్ చేసుకుంటే అందులోనే జేఆర్ఈ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కానీ ఎందుకు జేఆర్ఈ అనేది separate గా తీసుకుంటున్నారంటే మనం ఎవరైతే మన క్లయింట్స్ ఉన్నారో ఆ క్లయింట్స్ దగ్గర వాళ్ళకి జేడీకే అవసరం లేదు. వాళ్ళు కోడ్ని డెవలప్ చేయరు. జస్ట్ వాళ్ళకు అప్లికేషన్ అనేది రన్ అవుతే సరిపోతుంది. సో అందుకోసమే ఆ రీజన్ కోసం ఇక్కడ జేఆర్ఈ అనేది కూడా తీసుకున్నారు. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని మనమే బిల్డ్ చేసి కోడ్ రాసి దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చేయాలన్నప్పుడు మనకు జేడీకే అవసరం. ఎందుకంటే కోడ్ని డెవలప్ చేయాలన్నా సింటాక్టికల్ ప్రకారం అన్ని చెక్ చేసుకోవాలన్నా జేడీకే అనేది కంపల్సరీ. ఆ జేడీకేలోనే జేఆర్ఈ కూడా ఉంటుంది. జేఆర్ఈ పని ఏంటి? జస్ట్ మీరు ఏదైతే రాస్తున్నారో దాన్ని జస్ట్ కంపైల్ చేసి రన్ చేసి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. జేఆర్ఈ యొక్క పర్పస్. జేఆర్ఈని ఇక్కడ ఎందుకు సపరేట్గా మనం టూల్ సపరేట్గా ఎందుకు ఇచ్చారంటే మన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా డెవలపర్స్ నేను నాకు చిన్న బిజినెస్ ఉంది. సో కోలా కంపెనీ ఏదో ఒక బిజినెస్ ఉంది. సో ఆ బిజినెస్ గురించి నాకు డీటెయిల్స్ ఎవ్రీడే ఏమవుతున్నాయి ఏంటనే తెలుసుకోవాలి నేను. నాకు జావా కోడింగ్ వాటి గురించి ఏం తెలియదు. సో దాన్ని మీరు డెవలప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు అనవసరం. జస్ట్ నాకు ఆ అప్లికేషన్ నా డెస్క్టాప్ మీద రన్ అయితే సరిపోతుంది. సో అలాంటి అలాంటి సిచ్యువేషన్స్లో మనం జేఆర్ఈని యూజ్ చేసుకోవచ్చు. అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టమ్స్లో మనం మాక్సిమం ఓన్లీ జేఆర్ఈని మాత్రమే ఇస్తాం. ఓకే. సో దీనికి ఎడిటర్స్, మీరు ఒక కోడ్ని రాయడానికి ఎడిటర్స్ నోట్ ప్యాడ్ దగ్గర నుంచి ఆండ్రాయిడ్ స్టూడియో, విజువల్ స్టూడియో, ఎక్లిప్స్, నెట్ బీన్స్ ఏ స్టూడియోనైనా మీరు దేని ఏ కోడ్ ఎడిటర్స్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నోట్ ప్యాడ్లు యూజ్ చేసుకోవచ్చు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ ప్లస్, నెట్ బీన్స్, ఎక్లిప్స్, ఆండ్రాయిడ్. సో మ్యాక్సిమం ఎక్కువగా కంపెనీని బట్టి కొన్ని టూల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఎక్కువగా యూజ్ చేసేది ఐదర్ నెట్ బీన్స్ కానీ ఎక్లిప్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో మాత్రం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీగా నోట్ ప్యాడ్లోనే ప్రాక్టీస్ చేయాలి. నోట్ ప్యాడ్ ఒకటి ఓపెన్ చేసి ఆ నోట్ ప్యాడ్లో కోడ్ రాసిన తర్వాత తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒక జస్ట్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి? సో జస్ట్ మీరు టైప్ చేసేటప్పుడు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఆ క్రోమ్లో జస్ట్ మీరు జేడీకే డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఓకే. జస్ట్ మీరు జేడీకే డౌన్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒరాకిల్ వెబ్సైట్లోంచే తీసుకోండి. వేరే వేరే వెబ్సైట్లోకి వెళ్ళకుండా ఒరాకిల్ వెబ్సైట్ నుంచే తీసుకోండి. సో ఇక్కడ మనకు ఒరాకిల్ జేడీకే డౌన్లోడ్ అని కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ కిందికి వస్తే డౌన్కి మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు? విండోస్ యూజ్ చేస్తే విండోస్, లైనక్స్ యూజ్ చేస్తే లైనక్స్, మాక్ యూజ్ చేస్తే మాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో నేను విండోస్ యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఏదైనా మీరు జిప్ ఫైల్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏఎక్సి ఫైల్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏఎక్సి ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. జస్ట్ యాక్సెప్ట్. ఓకే. డౌన్లోడ్. దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. వన్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన వెంటనే జస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ విండోస్ సెర్చ్లో సిఎండి అని టైప్ చేయండి. మీ యొక్క కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ టైప్ చేయండి వర్షన్ ఏంటో, జావా స్పేస్ -వర్షన్. ఓకే. కరెంట్ నీ దాంట్లో ఏదైతే ఇన్స్టాల్ అయి ఉందో ఆ వర్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఇస్తుంది. జేఆర్ఈ వర్షన్ ఏంటి ప్లస్ అదేవిధంగా మీరు ఇన్స్టాల్ చేసుకున్న జేడీకే వర్షన్ ఏంటి అక్కడ మనకు ఎగ్జాక్ట్గా అది మెన్షన్ చేస్తుంది. ప్లస్ మీ సిస్టమ్ ఏమో యూజ్ చేస్తున్నారో కూడా మనకు తెలుస్తుంది. ఓకే. అప్పుడు మీరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. మీ యొక్క సిస్టంలో మీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ జావా -వర్షన్ అని టైప్ చేసినప్పుడు మీకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే దీని యొక్క పాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే జేడీకేని ఇన్స్టాల్ చేస్తున్నారో ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని యొక్క పాత్ అనేది ఇంపార్టెంట్. పాత్ని సెట్ చేసుకోవాలి. ఆ పాత్ని మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి.
ఏదో టెంపరీగా అయినా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే పర్మనెంట్గా అయినా సెట్ చేసుకోవచ్చు. పర్మనెంట్గా సెట్ చేసుకోవాలని అనుకుంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఇక్కడ టైప్ చేయండి. ఎన్విరాన్మెంటబుల్ వేరియబుల్స్ని ఓపెన్ చేసి ఇందులో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఐదర్ యూజర్స్ వేరియబుల్స్లో కానీ లేకపోతే సిస్టమ్ వేరియబుల్స్లో కానీ మీ ఇష్టం. మ్యాక్సిమం యూజర్స్ వేరియబుల్స్లో యూజ్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ పాత్ అని ఆల్రెడీ మీ సిస్టంలో ఉంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఎడిట్ అనండి. ఒకవేళ లేకపోతే సో న్యూ అని సెలెక్ట్ చేసుకోండి, అక్కడ పాత్ అనేది ఇవ్వండి. ఇక్కడ పాత్, ఇక్కడ వేరియబుల్ వాల్యూ. ఓకే, సో ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి నేను దాని మీద క్లిక్ చేసి ఎడిట్ అని క్లిక్ చేస్తాను. ఈ పాత్లో సార్ 1 సెకండ్ సార్, ఈ వేరియబుల్ పాత్ అనేది ఏంటి సార్? అర్థం కాలే నీ క్వశ్చన్. సార్ వేరియబుల్ పాత్ ఇప్పుడు వేరియబుల్ గురించి చెప్పారు కదా ఇంతకుముందు, 2 క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. అవును, ఇది సిస్టమ్ వేరియబుల్స్ ని మనం పాత్ అనేది సెట్ చేయాలంటే మన జేడీకే ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ డౌన్లోడ్ అయిన దాని యొక్క పాత్ అనేది ఇక్కడ మనం సెట్ చేయాలి. సో అది ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ పాత్ తీసుకొని ఆల్రెడీ కొత్తది మనకు కావాలి కాబట్టి జస్ట్ న్యూ అని ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పాత్ని ఫస్ట్ మొత్తం వినండి అమ్మా, విన్న తర్వాత డౌట్లు అడగండి. సో ఇక్కడ ఫస్ట్ మనం జేడీకే ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఫస్ట్ మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి సి డ్రైవ్లో, ఓకే, మ్యాక్సిమం ఏదైనా మనం టూల్ ఇన్స్టాల్ చేసామంటే అది ప్రోగ్రామ్ ఫైల్స్లో అవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేసి అందులో మనం ఇన్స్టాల్ చేసింది జావా కాబట్టి జావా, దాంట్లో జేడీకే నుంచి అప్ టు బిన్ వరకు మీరు కాపీ చేసుకోవాలి. దీని యొక్క ఈ పాత్ని ఇక్కడ కాపీ చేసుకొని సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏదైతే ఉందో అందులో ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. ఆల్రెడీ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని సేవ్ చేయట్లేదు. కాపీ పేస్ట్ చేసిన తర్వాత అప్ టు బిన్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా జేడీకే మీ వర్షన్ మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ ఇన్స్టాల్ చేసుకున్న వర్షన్ డిస్ప్లే చేస్తుంది. సో మీరు అందరూ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి మీ దాంట్లో 14 అని చూపిస్తుంది. సో నేను జావా 8నే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు జావా 8 అని ఇక్కడ 1.8.0 అని చూపిస్తుంది. ఓకే, ఇలా పాత్ అనేది మీరు ఇచ్చిన తర్వాత సో నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పాత్ని అలానే సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయాలి, ఇక్కడ ఓకే అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకే, అప్పుడే మీకు చేంజ్ అవుతుంది. ఓకే, ఇది పర్మనెంట్గా పాత్ సెట్ చేసుకోవడం అంటే ఒక పర్మనెంట్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే ఒక ఆప్షన్ మనకు సిస్టంలోనే ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి అందులో మనం మెన్షన్ చేయాలి మన అప్లికేషన్ గురించి, దాని యొక్క పాత్ ఎక్కడుందో ఆ సిస్టమ్కి మనం మెన్షన్ చేయాలి. అందుకోసం ఇప్పుడు ఈ పాత్ అనేది సెట్ చేస్తున్నాం. పాత్ని మనం టెంపరీగా కూడా సెట్ చేయొచ్చు. ఎలా అని అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్లోనే జస్ట్ పాత్ అని మీరు టైప్ చేసి సో ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ అప్ టు బిన్ వరకు దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే పాత్ అనేది సెట్ అయిపోతుంది. అంటే టెంపరీగా ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా దాని యొక్క పాత్ కూడా ఎరేజ్ అయిపోతుంది. ఓకే, మనం పాత్ అనేది ఒక జేడీకే యొక్క పాత్ని మనం 2 వేస్లో సెట్ చేసుకోవచ్చు. ఒకటి టెంపరీగా సెట్ చేసుకోవచ్చు, ఇంకోటి పర్మనెంట్గా సెట్ చేసుకోవచ్చు. పర్మనెంట్గా సెట్ చేసుకోవాలని అనుకుంటే మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లోకి వెళ్ళి అందులో మీరు యూజర్ వేరియబుల్స్లో కానీ లేకపోతే సిస్టమ్ వేరియబుల్స్లో కానీ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో అందులో పాతని మీరు తీసుకోవాలి కంపల్సరీగా. వర్డ్ అనేది ఏదైతే ఉందో దాన్ని పాతని మీరు తీసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా అయితే టెంపరీగా అంటే ఎప్పుడైతే మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుందో ఆ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనం యూజ్ అవుతుంది. అంటే కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేశాను అనుకోండి సో ఆ పాత్ కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇది టెంపరీగా. పర్మనెంట్గా కావాలంటే మాత్రం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అడగండి. రికార్డెడ్ వీడియో డైలీ వాట్సాప్ లో ప్రొవైడ్ చేస్తారా? వాట్సాప్ కాదు, మీకు ఒక అప్లికేషన్ వస్తుంది, ఆ అప్లికేషన్ లో ఉంటుంది. డైలీ చూసుకోవచ్చా? ఈ రోజు క్లాస్ అయిపోయాక మళ్ళీ ఒకసారి రివిజన్ కి. హలో సార్, లేకపోతే నోట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? నోట్స్ ఉంటుంది, అదే విధంగా మీకు వీడియోస్ కూడా మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తారు. సో అది మీకు అందరికీ కూడా మీకు లాగిన్స్ అవన్నీ వచ్చేస్తాయి. మీరు వన్స్ కన్ఫర్మ్ మీ ఇంకా బ్యాచెస్ అనేవి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అనేది ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే మీరు చెప్తున్నప్పుడు రాసుకోవాలా అని డౌట్ వచ్చి అడగండి. రాసుకోండి. ఓకే.
సార్ ఇప్పుడు ఇది జేడీకే డౌన్లోడ్ చేయమని అన్నారు కదా. ఆ, అది నెక్స్ట్ కొట్టిన తర్వాత నాకు ఇందులో జేడీకే 14 డాక్యుమెంటేషన్ అది హెల్ప్ సెంటర్ అనుకుంటూ వస్తుంది సార్. అంటే అది ఇన్స్టాల్ అవ్వలేదు, చూపించట్లేదు. కమాండ్ ప్రాంప్ట్ లో కొడితే రావట్లేదు అన్నట్టు. ఏమొస్తుంది కమాండ్ ప్రాంప్ట్ లో కొడితే? జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది సార్. నువ్వు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమేమి వచ్చింది నీకు? ఫస్ట్ నెక్స్ట్ వచ్చినాయి. లాస్ట్ ఒకటి క్లిక్ నెక్స్ట్ స్టెప్స్ అని ఉంది. ఆ నెక్స్ట్ Hmm. స్టెప్ చేస్తే మనకి గూగుల్ క్రోమ్ లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సార్. document.oracle.com అని పేజ్ ఓపెన్ అయింది. అక్కడ యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేయాలి. నీ స్క్రీన్ షేర్ చేయి, అందరికి డిస్ప్లే అవుతుంది. 1 minute సార్. ఇలా వచ్చింది సార్. ఓకే, జేడీకే మీద నెక్స్ట్ స్టెప్ క్లోజ్ చేసి క్లోజ్ కొట్టేయాలి సార్. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. సార్ ఇప్పుడు టైప్ చేయి కమాండ్. ఓకే, ఒకసారి సి డ్రైవ్ ఓపెన్ చేయి ఈ దాంట్లో. ప్రోగ్రామ్ ఫైల్స్, జావా, జేడీకే, బిన్ వర్క్ కాపీ చేసుకో. ఇప్పుడు అక్కడ పాత్ అని టైప్ చేయి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి, పాత్ అని టైప్ చేయి. పాత ఇది పేస్ట్ చేయాలి. ఇప్పుడు రన్ చేయి ఆ కమాండ్. వచ్చింది. ఇప్పుడు ఇది టెంపరీగా పాత్ సెట్ చేసుకోవడం. సో నువ్వు కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసావు అనుకో, ఆ పాత్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు పర్మనెంట్గా సెట్ చేసుకోవాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళు. యూజర్ వేరియబుల్స్ సార్. యూజర్ వేరియబుల్స్లో ఆల్రెడీ పాత్ అని ఉంది కదా, పాత్ మీద క్లిక్ చేయి. ఎడిట్. సో ఇక్కడ పాత్ లేదు కాబట్టి న్యూ, అక్కడ పేస్ట్ చేయి. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఒకవేళ పాత్ సెట్ చేసిన తర్వాత కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో వర్క్ అవ్వకపోతే ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. ఓకే సార్. ఎస్ సార్, వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఒక సింపుల్ అలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసి దాన్ని జస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాం, దేంట్లో రాస్తున్నాం, ప్రాసెస్ ఏంటి మాత్రమే చూడండి. సో సింటాక్టికల్గా అదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నీ స్క్రీన్ క్లోజ్ చేసి. ఓకే సార్, మొబైల్ లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తా అన్నారు సార్. అవును, అది మొబైల్ ప్రాసెస్ లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మీకు ఆ యూజర్ నేమ్ లాగిన్ ఐడి వచ్చిన తర్వాతనే అది మీకు ఓపెన్ అవుతుంది మొబైల్స్ లో. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ని రాయాలి. ఫస్ట్ ఏదైనా ఒక ఎడిటర్ని ఓపెన్ చేసి ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. సో ఇక్కడ ఎడిటర్గా నేను నోట్ ప్యాడ్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఓపెన్ యువర్ నోట్ ప్యాడ్. ఓకే, నెక్స్ట్ మీరు కోడ్ అనేది రాయాలి. సో రైట్ యువర్ కోడ్. కోడ్ రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని నెక్స్ట్ మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ యువర్ ప్రోగ్రామ్. స్క్రీన్ నాట్ విజిబుల్ సార్. స్క్రీన్ అనేది నాట్ విజిబుల్ ప్రెజెంట్. అది పింగ్ చేసుకోలేదు అనుకుంటా సార్. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఓకే, నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవాలి. వన్స్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఎక్స్టెన్షన్ కంపల్సరీగా .java అని ఉండాలి. సో ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ తీసుకుంటున్నారు, దానికి జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఉండదు. ఒక జిఫ్ ఫైల్ తీసుకుంటున్నారు, .gif అని ఉంటుంది. ఒక వీడియో తీసుకుంటున్నారు, MP4 అని ఉంటుంది. సేమ్ అలానే ఇది ఒక జావా ఫైల్ అని ఎలా రికగ్నైజ్ చేస్తుంటారు అంటే దాని యొక్క ఎక్స్టెన్షన్ జావా. ఫైల్ నేమ్ విత్ జావా. నెక్స్ట్ వన్స్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్న తర్వాత మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే సేవ్ చేసుకుంటున్నారో ప్రోగ్రామ్ని దాని యొక్క పాత్ అనేది ఓపెన్ చేయాలి. అంటే దాని యొక్క లొకేషన్ ఎక్కడుందనేది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం బేసిక్ కమాండ్స్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ మనం యూజ్ చేసుకోవడానికి ఏవైనా ఫోల్డర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాయి బై డిఫాల్ట్గా. యూజర్స్ ఇలా ఏమన్నా ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తుంది. అలా కాకుండా ఆ ఫోల్డర్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలనుకుంటే cd/ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఓన్లీ సి డ్రైవ్ మాత్రం. ఒకవేళ మీ దాంట్లో డి డ్రైవ్ కూడా ఉంది, సో మీరు చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్ని డి డ్రైవ్లో ఉన్నాయి, సో D:\enter అప్పుడు డి డ్రైవ్కి మూవ్ అవుతుంది. లేదు సి డ్రైవ్లోనే ఉంది, సో మళ్ళీ సి డ్రైవ్కి మూవ్ అవ్వాలనుకుంటే ఆ డ్రైవ్ యొక్క నేమ్ ఎంటర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డ్రైవ్కి మూవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టోర్ చేసుకునేదాన్ని కూడా నేను సేవ్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఒక పర్టికులర్ జావా పీజీ మన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో స్టోర్ చేసుకుంటాను అనుకోండి. సో ఇక్కడ సిడి స్పేస్ అంటే ఏదైనా ఒక ఫోల్డర్ని మనం ఓపెన్ చేయాలంటే సిడి స్పేస్ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో అలా సబ్ ఫోల్డర్ని ఓపెన్ చేయాలన్నా కానీ ఫస్ట్ నెక్స్ట్ ఆ ఫోల్డర్ డైరెక్ట్గా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ని డైరెక్ట్ మీరు పాత్ని ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత ఓకే దీంట్లో ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పాత్ దగ్గర మీరు ఎగ్జాక్ట్గా ఓపెన్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ ఇక్కడ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీ కమాండ్ ప్రాంప్ట్ అనేది విత్ అంటే ఆ ఫోల్డర్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. వన్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు కోడ్ని కంపైలేషన్ చేయాలి. అంటే కంపైలేషన్ చేయడానికి జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ కూడా ఉండాలి. ఫైల్ నేమ్ .java. సో ఆ ఫైల్ యొక్క నేమ్ విత్ ఎక్స్టెన్షన్ కూడా కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి. అప్పుడే కోడ్ అనేది కంపైల్ అవుతుంది. ఈ కోడ్ కంపైల్ అయినప్పుడు మనకు అంతా సింటాక్టికల్గా మీరు రాసిందంతా కూడా కరెక్ట్గా ఉంది, సింటాక్టికల్గా ఎలాంటి మిస్టేక్ లేదు అని అనుకుంటే అప్పుడు మీకు కోడ్ అనేది కంపైల్ అయిపోయి ఒక .class ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సింటాక్టికల్ మిస్టేక్స్ ఉన్నాయి అందులో, సో అప్పుడు మీకు కంపైలేషన్ ఎర్రర్ అని చూపిస్తుంది, ఎలాంటి ఎర్రర్స్ ఉన్నాయని చూపిస్తుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూషన్కి కమాండ్ వచ్చేసి జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ క్లాస్ నేమ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఓపెన్ యువర్ కమాండ్ ప్రాంప్ట్ విత్ ఫైల్ లొకేషన్, అది ఎక్కడుందో ఆ ఫైల్తో సహా మీరు ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ కోడ్ని కంపైలేషన్ చేసుకోవాలి. ఓకే, కంపైలేషన్ చేయడానికి కమాండ్ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఓకే, నెక్స్ట్
కొన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ చేయడానికి కమాండ్ ఏంటి? జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. ఫస్ట్ జావాలో ఏది మీరు స్టార్ట్ చేసినా ఫస్ట్ మీరు క్లాస్తోనే స్టార్ట్ చేయాలి. క్లాస్, ఇందులో అన్ని కూడా లోయర్ కేస్ లెటర్స్. ఇదొక కీవర్డ్ CLASS క్లాస్ అని తీసుకోవాలి. ఇక్కడ క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఏంటంటే మీ యొక్క క్లాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నుంచి ఎండ్ అవుతుంది అనే దానికోసం మనం ఇక్కడ దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. క్లాస్ ఎగ్జాంపుల్. ఓకే, దీంట్లో కంపల్సరీగా మనకు మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. దాన్ని మనం పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని రాయాలి. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాం అనేది మీరు నెక్స్ట్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఈరోజు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ని ఎలా రాస్తున్నాం, దేన్ని ఏ ఎడిటర్స్ని యూజ్ చేస్తున్నాం, వాటిని ఎలా రన్ చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ స్క్రీన్ కనపడట్లేదు సార్. మీరు వేరే వాళ్ళ స్క్రీన్లో ఓపెన్ చేసి ఉన్నట్టున్నారు. సో అందుకు మీకు స్క్రీన్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. నా స్క్రీన్ అయితే ప్రజెంటింగ్లోనే ఉంది. కనిపిస్తుంది సార్. మీకు అక్కడ సురేష్ బాబు గంట అనే ఒక పేరు కనపడుతుంది. యువర్ ప్రజెంటింగ్ అని, స్క్రీన్ ప్రజెంటింగ్ అని వస్తుంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఓకే, క్లాస్ నేమ్, అప్పుడు మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం. ఓకే, సో ఇక్కడ క్లాస్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ 1 డైమెన్షన్ ఆఫ్ అరే ఇక్కడ రాయండి. సో ప్రస్తుతానికి ఇది ఇలాగే తీసుకోండి. ఇందులో మీరు రాసేటప్పుడు మాత్రం ఎస్ క్యాపిటల్ ఉండాలి. స్ట్రింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. మిగతావన్నీ కూడా లోయర్ కేస్ లెటర్సే మీరు యూజ్ చేయొచ్చు. విజయ్, స్క్రీన్ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నాను? ఓకే, సో ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కదా అందరికి నోట్ ప్యాడ్? అవుతుంది సార్. ఓకే, మీరు రేపటి నుంచి వీడియోస్ కూడా ఆన్ చేసి ఉంచండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం అవుట్పుట్లో ఏదైనా మనం చూడాలి, కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏదైనా ఒక అవుట్పుట్ని చూడాలంటే మనకు కంపల్సరీ system.out అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ సిస్టంలో ఎస్ క్యాపిటల్ ఉండాలి. out.println. ఓకే, విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మీరు ఏదైతే రాస్తున్నారో అది మీకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను జావా ప్రోగ్రామింగ్ అని రాస్తున్నాను, అంటే మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయ్యేటప్పుడు జావా ప్రోగ్రామింగ్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారు, ఆ నోట్ ప్యాడ్లో కోడ్ ఏం రాయాలో కోడ్ రాసుకున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ Ctrl+S షార్ట్ కట్ యూజ్ చేయండి. నెక్స్ట్ సేవ్ అస్ టైప్ వచ్చేసి ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడైతే మీరు సేవ్ చేసుకుంటున్నారో, సో నేను ఇక్కడ జావా పీజిఎంలో AL24 అనే దాంట్లో నా యొక్క ఫైల్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి డెమో ప్రోగ్రామ్ అని పెట్టేసి demo.java అని ఇస్తాను.
ఓకే, ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 2 వేస్లో ఓపెన్ చేయొచ్చు ఆ కమాండ్ ప్రాంప్ట్ని. ఎగ్జాక్ట్ ఆ ఫైల్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి పైన టాప్లో URL దగ్గర CMD అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ డైరెక్ట్గా పాత్తో సహా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ CD స్పేస్ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఏ ఫోల్డర్ను? జావా PGM అనే ఫోల్డర్ని నేను ఓపెన్ చేసుకోవాలి. CD స్పేస్ జావా PGM. నెక్స్ట్ ఏ ఫోల్డర్లో నేను స్టోర్ చేసుకున్నాను? AL24 అనే దాంట్లో స్టోర్ చేసుకున్నాను. AL24 ఆ ఫోల్డర్ కూడా ఉంది. ఒకవేళ ఫోల్డర్స్ లేవనుకోండి, మీరు ఏవైతే టైప్ చేస్తున్నారో ఆ ఫోల్డర్స్ అక్కడ లేకపోతే ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద స్పెసిఫైడ్ పాత్ అని వస్తుంది. అంటే ఆ పాత్ లేదంటే ఆ ఫోల్డర్ లేదని అర్థం. నెక్స్ట్ కోడ్ని కంపైలేషన్ చేయాలి. కోడ్ని కంపైలేషన్ చేసేటప్పుడు జావా C స్పేస్ ఫైల్ నేమ్ మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ ఫైల్ నేమ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ డెమో అని మాత్రమే ఉంది, అవునా? సో ఎప్పుడైతే మీరు కోడ్ని కంపైలేషన్ చేస్తున్నారో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చాం, జావా C స్పేస్ ఫైల్ నేమ్ డెమో డాట్ జావా అని మీరు ఎప్పుడైతే టైప్ చేస్తున్నారో అప్పుడు మీకు ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మీరు రాసింది సింటాక్టికల్గా కరెక్ట్గా ఉంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ అని ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎగ్జాంపుల్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ఇక్కడ మీరు క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ క్లాస్ నేమ్ త్రూనే జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ PGM అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ మీరు మళ్ళీ దాన్ని కోడ్ని కంపైల్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే కోడ్ని కంపైలేషన్ చేస్తున్నారో ఆ కంపైలేషన్ చేసినప్పుడు మీకు ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ డాట్ క్లాస్ ఫైల్ క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ క్లాస్ నేమ్ త్రూనే జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, రీప్రెస్ చేస్తున్నాను. సారీ, అది ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేయలేదు కాబట్టి ఓల్డ్దే జనరేట్ అయింది. సేవ్. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ PGM అనే ఒక డాట్ క్లాస్ ఫైల్ అని జనరేట్ అయింది. ఈ డాట్ క్లాస్ ఫైల్ అంతా కూడా బైట్ ఫార్మేట్లో ఉంటుంది. దీన్ని మనం రీడ్ చేయలేం. ఓకే, ఓన్లీ సిస్టమ్ మాత్రమే, ఆ JVM మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది. మనకు దీంట్లో ఏముంది ఏంటి అనేది కూడా మనకు అర్థం కాదు. మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని లైన్ టు లైన్ అదే రీడ్ చేసి మనకు అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది ప్రోగ్రామ్ రాసి నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూషన్ చేయాలన్నప్పుడు మీరు జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ క్లాస్ నేమ్ని ఇక్కడ తీసుకోవాలి. ఓకే, జావా ప్రోగ్రామింగ్. ఇలా మీరు కోడ్ని రాసేటప్పుడు ఫస్ట్ మీరు ఏదైనా నోట్ ప్యాడ్, ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది నోట్ ప్యాడ్ కాబట్టి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. అందులో ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎలాగైతే రాశానో అలా రాయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్లో స్ట్రింగ్ క్యాపిటల్ లేదు, సో లోయర్ కేస్ లెటర్స్ నేను యూజ్ చేశాను. మనకు ఆ డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవ్వదు. ఎప్పుడైతే మీ సింటాక్టికల్గా అంతా కరెక్ట్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. అంటే ఏ లైన్లో మనకి ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందని అంటే ఫస్ట్ అది ఏ లైన్లో వస్తుందో మనకి మెన్షన్ చేస్తుంది. ఓకే, థర్డ్ లైన్లో ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ కెనాట్ ఫైండ్ ఏ సింబల్ స్ట్రింగ్, ఇక్కడ ఎక్కడ ఎర్రర్ వచ్చిందనేది కూడా మీకు చూపిస్తుంది. సో కెనాట్ ఫైండ్ ఏ సింబల్ క్లాస్ స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఎర్రర్ వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. కాబట్టి సో మీకు ముందే నేను మెన్షన్ చేస్తున్నాను, స్ట్రింగ్లో S అనేది క్యాపిటల్ ఉండాలి, నెక్స్ట్ సిస్టంలో S అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే సార్, ఎందుకు ఎస్ సిస్టమ్ అది క్యాపిటలే ఉండాలంటే మనకు కొన్ని సింటాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వీటికి క్లాస్ నేమ్స్ మనం ఎప్పుడైతే రాస్తున్నామో అప్పుడు కంపల్సరీ ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్లోనే మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, క్యాపిటల్ లెటర్ మాత్రమే రాయాలి. సో అవి మనం ఫాలో అవ్వకపోయినా కంపల్సరీగా ఆ కంపైలర్లో వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటి కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు అని అంటే వాటిని ఎందుకు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ రాసి ఎందుకు వస్తుందంటే వాళ్ళు రాసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్లో అలానే బిల్డ్ చేశారు కాబట్టి అందుకే మనకు అలా వస్తుంది. ఈ రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏవైతే కొన్ని రూల్స్ ఇచ్చాడో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది మనం తెలుసుకొని 1 by 1 ఫాలో అవ్వాలి. సో రేపు క్లాస్లో మనకు ఐడెంటిఫైర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో మీకు వాటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. జస్ట్ ఈరోజు ఒక ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాసి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్లో డిస్ప్లే చేయండి. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఒకసారి ప్రోగ్రామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఫస్ట్ క్లాస్, ఓకే, నెక్స్ట్ క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్,
ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఇవ్వాలని లేదు, మీ ఇష్టం. ఓకే, ఏబిసిడిలో క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి. సో ప్రస్తుతానికి నెంబర్స్ ఇవ్వకండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు విన్న తర్వాత మీకు తెలుస్తుంది అక్కడ ఏమి ఇవ్వాలి ఎగ్జాక్ట్గా అనేది. ఓకే, సో నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఓకే, ఇది ఒక మెథడ్, కంపల్సరీగా ఒక మెయిన్ మెథడ్ అనేది కావాలి. ఎందుకు ఈ మెయిన్ మెథడ్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా, సో ఆ బిల్డింగ్ లేకి ఎంట్రన్స్ అవ్వాలంటే మనకు డోర్ కావాలి, మెయిన్ ఎంట్రన్స్ అని అంటాం, అవునా? సో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా లేకపోతే ఎంత పెద్ద అపార్ట్మెంట్ కట్టినా, సో అందులోకి ఎంటర్ అవ్వడానికి మనకు ఒక మెయిన్ డోర్ ఒకటి కావాలి. సో సేమ్ అలానే మీరు మీ యొక్క ప్రోగ్రామ్, జావా ప్రోగ్రాంలో మీరు ఎన్ని క్లాసెస్ రాసినా, ఎన్ని మెథడ్స్ రాసినా, మెయిన్ మెథడ్ అనేది ఒకటి ఉండాలి. అంటే మెయిన్ ఎంట్రన్స్ లాగా ఇక్కడ కూడా మనకు ఒక మెయిన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ అనేది కంపల్సరీ ఉండాలి, ఉంటేనే మాత్రమే మీకు కోడ్ అనేది రన్ అవుతుంది, కోడ్ కంపైల్ అవుతుంది, కానీ ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఓకే, ఈ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాటికి ముందు పబ్లిక్ కంపల్సరీ యూజ్ చేయాలి, ఎందుకంటే మనం ఎక్కడి నుంచైనా ఎనీవేర్ మన సిస్టంలో ఏదో డి డ్రైవ్లో రాస్తాం, సి డ్రైవ్లో రాస్తాం, ఎక్కడి నుంచైనా రాస్తాం కాబట్టి అక్కడ పబ్లిక్ అనేది రాసుకుంటాం. సో ఆ స్టాటిక్ ఎందుకు రాస్తున్నాం, వైడ్ ఎందుకు రాస్తున్నాం, మెయిన్ ఎందుకు రాస్తున్నాం అనేది మీకు కొన్ని టాపిక్స్ కవర్ అయిన తర్వాత మాత్రం మీకు చెప్పిన అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పినా అది మీకు అర్థం కాదు. సో కాబట్టి జస్ట్ మీరు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, అందులో మీరు అన్ని కూడా లోయర్ కేస్ లెటర్స్లో యూజ్ చేయండి. స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్ అరే, ఇక్కడ మాత్రం ఎస్లో క్యాపిటల్ లెటర్ని యూజ్ చేయండి, ఎస్ ఒకటి అప్పర్ కేస్ లెటర్ యూజ్ చేయండి, రిమైనింగ్ అన్ని కూడా లోయర్ కేస్ లెటర్స్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్పుట్ ఎల్ఎంలో సిస్టంలో ఎస్ ఒకటి క్యాపిటల్ ఇవ్వండి, మిగతావన్నీ కూడా లోయర్ కేస్. విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మీరు ఏదైతే రాస్తున్నారో ఆ రాసిందే మీకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు జావా ప్రోగ్రామింగ్ అని రాశారు కాబట్టి జావా ప్రోగ్రామింగ్, వెల్కమ్ టు జావా అంటే వెల్కమ్ టు జావా, అలో రన్ అని రాస్తే అలో రన్, అంటే మీరు అక్కడ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల ఏదైతే రాస్తున్నారో అది మీకు డిస్ప్లే అవుతుంది. సార్ ఒక చిన్న డౌట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నది సింటాక్స్ సార్? అవును, అవుట్పుట్లో మనకి ఏదైనా డిస్ప్లే అవ్వాలంటే దాన్ని యూజ్ చేయాలి. అంటే మనకు కమాండ్ ప్రాంప్ట్లో కానీ ఏదైనా కన్సోల్లో మనకు అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలంటే కంపల్సరీగా మనం సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ కానీ ప్రింట్ కానీ యూజ్ చేసుకోవాలి. సార్ అంటే ప్రింట్ ఎల్ఎన్ అని యూజ్ చేసుకుంటే సరిపోతా, సిస్టమ్ అవుట్ ఖచ్చితంగా రాయాలి? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ కంపల్సరీ రాయాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను మీకు షేర్ చేస్తున్నాను చాట్లో. ఇంకా రేపటి నుంచి మీకు డాక్యుమెంట్ ఉంటుంది. సో మీ మెయిల్ ఐడీస్ అన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి సో అందరికీ నేను అందులో వచ్చి షేర్ చేస్తాను. డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి ఎవ్రీడే క్లాసెస్ అందులో ఉంటాయి, ప్లస్ మీ హోంవర్క్ కూడా మీకు ఏదైతే ఇస్తున్నానో అది మీరు కంప్లీట్ చేసి అందులో ఎంటర్ చేయాలి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇది క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది ఎర్రర్ ఎప్పుడు వస్తుంది సార్? మెయిన్ మెథడ్ లేకపోతే. ఫైల్ నాట్ ఫౌండ్ వస్తే ఫైల్ లేనట్టు. ఓకే, ఫైల్ మీరు నాట్ ఇప్పుడు ఫైల్ నాట్ ఫౌండ్ వచ్చిందనుకో, ఇప్పుడు నేను అక్కడ ఫైల్ నేమ్ ఏమో డెమో ఇచ్చాను,
ఇక్కడ టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో అయింది. ఓకే, డెమో కాకుండా ఇంకో ఓనో మిస్టేక్ ఎక్స్ట్రా పడింది. ఫైల్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఈ క్లాస్ నాట్ ఫౌండ్ ఎప్పుడు వస్తుందనంటే మెయిన్ మెథడ్ లేకపోతే క్లాస్ నాట్ ఫౌండ్ వస్తుంది. మెయిన్ మెథడ్ రాసాను సార్. దాంట్లో సింటాక్టికల్గా అన్ని కరెక్ట్ ఉండాలి. ఓకే కోడ్ కంపైల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ నీకు జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇచ్చినప్పుడు ఇలా వస్తే మెయిన్ మెథడ్ లేనట్టు. అక్కడ మెన్షన్ చేస్తుంది పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అని ఉండాలని చెప్పేసి. యా ఓకే, డౌట్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేసేయండి. సార్ నేను యాక్చువల్గా మెయిన్ మెథడ్ రాశాను సార్. సార్ హియర్ పబ్లిక్ స్టాటిక్ వర్డ్ మెయిన్ ఇంతే కదా సార్ మనకి మెయిన్ మెథడ్. ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా సార్? ఏం లేదు, నువ్వు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి రన్ చేయి. చేశాను సార్. ఫస్ట్ జావా ఇట్లా ఎగ్జాంపుల్ అని ఫస్ట్ నువ్వు కోడ్ని కంపైల్ ఎక్కడ చేస్తున్నావు? డెస్క్టాప్ మీద పెట్టాను సార్. సో డెస్క్టాప్ మీద చేశాను సార్. డెస్క్టాప్ మీద ముందు తర్వాత సంగతి. ఫస్ట్ కోడ్ని సేవ్ చేయి, అక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది, ముందు కోడ్ని సేవ్ చేయి. సేవ్ చేశాను సార్. demo.java. ఓకే, అక్కడ పైన టాప్లో డెస్క్టాప్ ఓపెన్ చేయి. మరి ఫస్ట్ నువ్వు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. ఇక్కడ ఫస్ట్ నువ్వు జావా సి స్పేస్ demo.java ఇప్పుడు నువ్వు రాయి కమాండ్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతుందో ఆ క్లాస్ నేమ్ ఇప్పుడు రాయి. ఫస్ట్ కోడ్ని కంపైల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎస్ సార్, కంపైల్ చేశాను, వచ్చింది అప్పుడు. జావా ఓన్లీ క్లాస్ నేమ్ అంతే కదా సార్? ఒకసారి సేవ్ చేయి ప్రోగ్రామ్ని. అది మొత్తం సేవ్, నువ్వు కోడ్ రాయకముందు సేవ్ చేసావు. కోడ్ రాసిన తర్వాత మళ్ళీ నీకు పైన టాప్లో స్టార్ సింబల్ కనపడుతుందనంటే నువ్వు సేవ్ చేయనట్టు ప్రోగ్రామ్ని. సేవ్ చేయి. ఎస్ సార్. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకే